హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ రెసిపీ. బెండకాయ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బెండకాయ ముక్కలకి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరిగేలోపు చిన్న గిన్నెలో కొంచెం పెరుగు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని పక్కనైతే ఉంచేసుకోండి. తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. టమాటా ప్యూరీ మెత్తగా అయిన తర్వాత బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కలుపుకున్న పెరుగును కూడా వేసేసుకొని తర్వాత కసూరి మేతి కూడా వేసేసుకొని ఉప్పు కారం కూడా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత 20 నిమిషాలు మూత పెట్టి ఉంచితే కర్రీ అన్నది రెడీ అయిపోతుందండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో మీ దగ్గర